రీజనింగ్‌లో ఏందంటే రీజనింగ్ చూద్దాం. ఇఫ్ ఎవ్రీ ఫోర్త్ లెటర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈస్ డిలీటెడ్ అంటే ఇప్పుడు మనం ఏబీసీడీ ఇలా రాసుకుంటున్నాం కదా! ఏబీసీడీ ఇలా రాస్తాం. సో, ఎవ్రీ ఫోర్త్ లెటర్ డిలీట్ అయిపోయిందంట. సో, వాట్ వుడ్ బి ద ఎయిత్ లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్? రైట్ నుంచి ఎయిత్ లెటర్ ఏంటిది అని అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు ఏబీసీడీలు రాసుకుందాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పీ, క్యూ, ఆర్, ఎస్, టీ, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు ఫోర్త్ లెటర్ తీసేయాలి. ఇగో 4, 8, 12, 16, 20, 24 తీసేసాం. వాడేమన్నాడు రైట్ నుంచి ఎయిత్ లెటర్ ఏంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు లెక్కేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్యూ. సో క్యూ మన ఆన్సర్. ఓకే, క్యూ మన ఆన్సర్. Botany is coded as 91. Then what about animals? ఇప్పుడు బాటనీ 91 అలా అని చూద్దాం. ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ వీటిని నెంబర్స్ చూసుకోవాలి. బి 2, ఓ 15, టి 20, ఓ 15, ఎన్ 14, వై 25. కూడదాం. 4, 5, 9, 9, 1, 10. మళ్ళీ వేద్దాం. ఈ వై 25, 14, ఓ 15, టి 20, మళ్ళీ ఓ 15, బి 2. ఓకే, ఇప్పుడు 5, 5, 10, 10, 1, 4, 14, 14, 1, 5, 19, 19, 1, 2, 21. ఓకే, ఇప్పుడు 1, 2, 3, 3, 1, 4, 4, 1, 5, 5, 2, 7, 7, 2, 9. 91 సరిపోయింది. అంటే ఇవి కూడుకుని వచ్చిన వాల్యూ 91. ఇప్పుడు అలాగే యానిమల్స్ చూద్దాం. యానిమల్స్ ఏ 1, ఎన్ 14, ఐ 9, ఎన్ ఎం 13, మళ్ళీ ఏ 1, ఎల్ 12, ఇంకా ఎస్ 19. సో ఇప్పుడు 9, 1, 10, 10, 1, 11, 11, 1, 4, 15, 15, 1, 9, 23, 23, 1, 3, 26, 26, 1, 2, 28. ఓకే, ఇప్పుడు 1, 2, 3, 4, 4 + 2 6. సో 68 మన ఆన్సర్. 68 మన ఆన్సర్. ఎక్కడ మిస్టేక్ పడింది చూద్దాం. యానిమల్ కదా, ఏ యానిమల్ ప్లస్ ఆర్ మైనస్ తేడా అయిపోయింది. 1 ఎక్స్ట్రా పడాలి. 1, 14, 9, 13, ఏ 1, ఎల్ 12, 9, ఎస్ 19. ఓకే, ఇప్పుడు చూద్దాం. 9, 1, 10, 10, 1, 4, 14, 14, 1, 9, 23, 23, 1, 3, 26, 27, 27, 1, 2, 29. అది 2, 1, 3, 4, 5, 6. ఓకే, 69 మన ఆన్సర్. 69 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక న్యూ మోడల్, చాలా రేర్గా ఇస్తాడు, అది చూద్దాం. 8 గర్ల్స్ ఉన్నారంట. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అని 8 గర్ల్స్ ఉన్నారంట. 2 లైన్స్లో కూర్చున్నారంట. 4 గర్ల్స్ ఈచ్ బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. అంటే అంటే ఎక్కడొకడు ఉన్నారు కొంతమంది, ఇక్కడ నలుగురు, ఇక్కడ నలుగురు, నలుగురు కూర్చుని సేమ్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారంట. 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఇలా ఫేస్ చేస్తున్నారంట సేమ్ డైరెక్షన్. 1 లైన్ ఈజ్ బిహైండ్ అనదర్ లైన్. అది చిక్కు. ఓకే, ఒక లైన్ ఏమో ఎక్కడ ఉందంట, 1 లైన్ బిహైండ్ అనదర్. ఒక లైన్ ఇది, ఇంకో లైన్ ఇది, ఇలా కూర్చున్నారంట. స్టేడియంలో కూర్చుంటారు మామూలుగా, అలా కూర్చున్నారంట. సో ఈ 2 తీసి ఇలా కూర్చున్నారంట. ఏంటయ్యా అంటే ఏ ఈజ్ ఎట్ కార్నర్. ఇప్పుడు సపోజ్ ఏ ఇక్కడ పెట్టుకున్నాను అనుకో, ఏ ఈజ్ ఎట్ కార్నర్ అండ్ విచ్ ఈజ్ ఇమిడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటాం పక్కన. ఓకే, ఈజ్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి
2 పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ హెచ్. ఏకి హెచ్కి 2 పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ అంట. అంటే ఇక్కడ సి రాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ లైన్ స్కిప్ చేశా, సి వాల్యూ నాకు తెలియదు కాబట్టి ఆ నెక్స్ట్ లైన్ స్కిప్ చేశా. నెక్స్ట్ లైన్ ఏముందంటే ఏ ఈజ్ ఎట్ కార్నర్ ఓన్లీ 2 పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ హెచ్ అని ఉంది. ఇప్పుడు ఈ లైన్కి వెళ్దాం. వాడేమి ఇచ్చాడు, హెచ్ ఈజ్ జస్ట్ బిహైండ్ ఎఫ్ అన్నాడు. అంటే బి ఈజ్ జస్ట్ బిహైండ్ ఎఫ్ అన్నాడు. అంటే ఎఫ్ వెనకాల బి ఉందని అర్థం. ఓకే, ఇట్లా ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు లైన్ ఏమి ఇచ్చాడు, ఇంకా పైన లైన్ ఒకటి ఇచ్చాడు. ఈ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. ఈ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. అంటే ఈ ఇక్కడ పెట్టామనుకో ఖచ్చితంగా దాని పక్కన సి ఉండాలి. ఇక్కడ పెట్టామనుకో ఇది ఉంది కాబట్టి ఈ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఎందుకు, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి కదా, అంటే సి ఎక్కడ ఉంటుంది, సి ఎక్కడ ఉంటుంది. ఓకే, ఇంకేం చూద్దాం. డి ఈజ్ నాట్ ఆన్ ద ఫ్రంట్ లైన్. డి అన్నాడు ఫ్రంట్ లైన్లో లేడంట. అంటే ఏ లైన్లో ఉన్నట్టు, ఈ లైన్లో ఉన్నట్టు. ఇంకేం మిగిలిపోయింది చూద్దాం. ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది, ఈ వచ్చింది, ఎఫ్ వచ్చింది, జీ ఒకటే మిగిలిపోయింది. ఇలా రాయాలి, ఇలా లైన్స్, ఇలా సెట్టింగ్, ఈ లైన్ సెట్టింగ్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూద్దాం. అడిగిన క్వశ్చన్, హూ ఈజ్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్. హూ ఈజ్ షిఫ్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్. ఎఫ్కి హెచ్కి మధ్యలో ఎవరున్నారు, జీ. సో జీ మన ఆన్సర్. ఓకే దెన్ బాయ్.